క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఇజ్రాయేలులకు దేవుడు చేసిన వాగ్దానం, ఐగుప్తు దేశం కంటే దేవుడిస్తున్న వాగ్దాన దేశం చాలా శ్రేష్టమైనది. ఐగుప్తు దేశంలో నైలు నది ద్వారా మనుషులు తడపడం ద్వారా పంటలు పండేవి. కానీ వాగ్దాన దేశములో పరలోకము నుండి, అంటే ఆకాశం నుండి వచ్చే వర్షమే నీటి వనరు. దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఫలవంతమైన ఋతువులు, తొలకరి కడవరి వర్షాలనిచ్చి మంచి ధాన్య పంటతో సస్య సమృద్ధిని ఇచ్చి తన పిల్లలను పెంచి పోషిస్తున్నాడు ప్రియులారా. అందుకే దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. ఎందుకనగా ఆయన భూమిని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన దృష్టి ఎల్లప్పుడూ కూడా దాని మీదే ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన పిల్లలను పెంచి పోషించడానికి, శ్రేష్టమైన ఆహారంతో వారు తృప్తిపరచడానికి దేవుడు ఆకాశం నుండి ఫలవంతమైన ఋతువులనిచ్చి